గవర్నమెంట్ ఇప్పుడు వర్షాకాలం సీజన్ మొదలైంది. మన గుంటూరు టౌన్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మీరు వార్తలు కూడా వింటూనే ఉంటారు. టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ డయేరియా కేసులు కొంచెం ప్రబలటం జరుగుతుంది. అక్కడక్కడ 1-2 కలరా కేసులు కూడా రావటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం చేసి గ్రామాలన్నింటిలో కూడా ఇట్లా ర్యాలీలు పెట్టి ప్రజలందరికీ కూడా ఈ డయేరియా గురించి, జ్వరాల గురించి అవగాహన కలిగించడం ఉద్దేశంతో ఈ ర్యాలీ ఈరోజు ఈ గ్రామంలో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏమంటే, ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు బాగా మరిగించి ఒక 20 నిమిషాల పాటు తర్వాత చల్లార్చి వాటిని త్రాగాలి. తర్వాత అందరూ కూడా ఫ్రెష్ ఫుడ్ తినాలి. నిలవన్న ఆహారం కానీ, సద్ది కానీ, ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ ఇలాంటివి ఏమీ తినకూడదు. తాజాగా వండిన ఆహార పదార్థాలు తినాలి. తినే ఆహార పదార్థాల మీద కంపల్సరీగా మూతలు ఉంచాలి, ఈగలు వాలకుండా చూడాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగాలి. శుభ్రమైన ఆహారం తినాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల కానీ, తొట్టుల్లో కానీ, రమ్ముల్లో కానీ, పూల కుండీల్లో కానీ, ఫ్రిడ్జ్ వెనక బాక్సుల్లో కానీ నీళ్ళ నిల్వ లేకుండా చూసుకొని, అట్లా నిల్వ ఉండటం వల్ల వాటిలో దోమ లార్వాలు పెరిగి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్లో మీరు ముఖ్యంగా ఈ డయేరియా జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి కాచి చల్లార్చి నీళ్ళు తాగండి. తాజాగా ఉండే ఆహార పదార్థాలు తినండి. ఎవరికైనా చిన్న జ్వరం కానీ, వాంతులు, విరేచనాలు కానీ అయిన పక్షంలో మాకు ఈ గ్రామంలో మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆచార్యులు, ఏఎన్ఎంలు, ఎమ్మెల్యేలు అందరూ మా సిబ్బంది అంతా సిద్ధంగా ఉంటారు. వాళ్ళని సంప్రదించినట్లయితే వెంటనే వాళ్ళు చికిత్స చేసి వాళ్ళకి పరిధి దాటినట్లయితే నిద్రపాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి మీరు ఏది వచ్చినా కూడా ప్రభుత్వం సంబంధించిన శాఖను సంప్రదించండి. అంతేగాని డైరెక్ట్గా ఆర్ఎంపీల దగ్గర కూడా దయచేసి వెళ్ళొద్దు ఎవరు. ఎందుకంటే మా సిబ్బంది కావాల్సినంత మంది ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.